హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పైన ఉన్న మొట్టమొదటి రివ్యూ మీటింగ్లో పాల్గొంటున్న గౌరవ నాకు ఐడియా వస్తే నాకు పర్సనల్ తయారు చేసుకుని నేను కూడా ఓన్లీకి ఫెడరల్ గవర్నమెంట్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ గారు ప్రస్తుతం ఢిల్లీలో కూడా ఆయన కూడా ఒక టీమ్స్ చెప్తాను. బేసిక్గా మన టీమ్ వస్తుంది ఓన్లీ పార్లమెంట్ నియోజకవర్గం ఏ స్కీమ్లకు వీలైన తెచ్చుకోగలుగుతాం ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అవకాశాలు నేను కూడా టీవీ డిపార్ట్మెంట్ ఆన్లైన్ ఇంకా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇమీడియట్ రైల్వేస్ ఒకటి, ఆర్ఎండ్ఏ ఒకటి, రూరల్ డెవలప్మెంట్ ఒకటి, అర్బన్ డెవలప్మెంట్ ఒకటి, ఎస్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటి. ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్ గా నేను పార్లమెంట్ లో ప్రచారం చేసుకున్నప్పుడు నా ముందు వచ్చిన సమస్యలు కొన్ని ఎస్పెషల్లీ రైల్వేస్ అయితే నేను పార్లమెంట్ లోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి సంవత్సరాలు తెలుసు. ఎందుకంటే మనం హైదరాబాద్ కి ఈ పార్లమెంట్ 70-100 కిలోమీటర్ దూరం నుంచి స్ట్రెచింగ్ ఉంది. జనగామ ఆలయాలు భువనగిరి రైల్వే స్టేషన్ వల్ల నేను తెలుసుకోలేదంటే గతంలో కొన్ని ట్రైన్లు ఆగి ఉద్యోగానికి పోయే వాళ్ళకి ఇంటికి మంచి సదుపాయం ఉంటుంది, సాయంత్రం వాళ్ళ ఇంటికి రావడానికి పోలేదు. అది ఏమైపోయిందంటే 7 పోయే ట్రైన్ ఒకటే ఉండదా, ఆ ట్రైన్ మిస్ అయినా ఆ ట్రైన్ లేదేమే ఉద్యోగాలు పోయే పరిస్థితి లేదు. అంటే రైల్వే శాఖ మీద డిపెండ్ అయ్యి ఉద్యోగం పొందాలనుకున్న వచ్చిన వ్యక్తికి మల్టిపుల్ ఆప్షన్స్ స్కూల్ ట్రైనింగ్ ఉంటే మార్నింగ్ ఉండేది, ఈవినింగ్ ఉండేది కమ్యూనిటీ. ఇప్పుడు అది రెగ్యులర్ ఆగేది భూమికి ఆగుతుంది కదా. సో ఇట్లాంటి జనరల్ గా కొంచెం తెలుసుకోవచ్చు. నాకు ఎక్కువ బ్రీఫింగ్ లేదు. ఇవ్వండి జనరల్ ఒక సమస్య మీ డిపార్ట్మెంట్ లో 1 డిపార్ట్మెంట్ మాట్లాడండి. నేను మీ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవడానికి రాలేదు. మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుందని ఒక డైరెక్షన్ ఇస్తారని. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీరు ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో ఉండడం మీకు చాలా అవగాహన ఉంది, నాకేం అవగాహన లేదు. కాబట్టి మీరు నన్ను ఎడ్యుకేట్ చేస్తారు, కొంచెం భాషగా నన్ను ఎడ్యుకేట్ చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు దిశా మీటింగ్ వెళ్ళడం జరిగింది. మా శాసనసభ్యులు కూడా తక్కువ సమయం కూడా వీలైన రాలేదు. ఇంకో సమస్య వచ్చినాక పార్లమెంట్ దిశ ప్రోగ్రాం పెట్టాలంటే మనకు ప్రభుత్వం చేసే పనికి 6 జిల్లాల్లో పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు పార్లమెంట్ అనేది ఇటు రంగారెడ్డి జిల్లా 20% ఉంది, నల్గొండ జిల్లా మునుగోడు ఉంది, రేఖలు ఉంది, ఇటు అటు జనగామ మనకు జనగామ ఎక్కువ వస్తుంది, కొన్ని మండలాలు ఉంది. ఆ జనగామ నియోజకవర్గంలో ఒక 2 మండలాలు నాకు తెలిసి సిద్దిపేట ఉంది. సో అసలు ఇది ఈ విషయం అనేది కలెక్టర్ గారు ఏం సార్ ఈ విషయాన్ని మీటింగ్ వెళ్ళండి ఎంపీ మీటింగ్ అప్పుడుగానే సో కాకపోతే ఇది మనకు మెయిన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి మీరు తక్కువ సమయంలో మీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ సార్ కేటాయింపు జరిగిన వివిధ శాఖలలో స్టేట్ గవర్నమెంట్ గతంలో కూడా మా గవర్నమెంట్ ఏంటి ఈ దిశా మీటింగ్ నాకు తెలిసి స్టేట్ లో కాంగ్రెస్ ఫస్ట్ మీటింగ్ ఇది. సో స్టేట్ లో కాంగ్రెస్ వచ్చినాక స్టేట్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఎట్లుందో లేదో ముఖ్యమంత్రి గారు తెలియదు. ముఖ్యమంత్రి గారు 3 నెలలు ఎలక్షన్ ప్రోగ్రామ్ అయింది, 3 నెలలు పరిపాలనలో వాస్తవంగా రివ్యూస్ కూడా సరిగ్గా మీరందరూ రిపోర్ట్ తీసుకుంటూ వచ్చారని సెంట్రల్
గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఏది నామో ప్యాకేజ్ ఇక్కడ 40 acres 60 ప్యాకేజెస్ చాలా స్కీములు మనం ఢిల్లీలో చెప్తున్నాం. గత ప్రభుత్వంలో 40% రూరల్ డెవలప్మెంట్ లో 40% స్టేట్ గవర్నమెంట్ ఇన్పుట్ ఇవ్వకుండా ఎన్ని మిస్ అయ్యామనేది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే అక్కడ 60% ఏది రెడీ ఉన్నా మనం 40% స్టేట్ మనం పెట్టకపోవడం వల్ల చాలా డబ్బు మనం తెచ్చుకోలేకపోయాం గత 10 నెలలు. ఇప్పుడు మరి అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన మనకు తెలియదు. ఇప్పుడైతే ముఖ్యమంత్రి గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.